నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈ వీడియోలో మనం లక్కమ్మ దేవి టెంపుల్ గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని ఆ గుడిలో చెప్పుల దండలను సమర్పిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయాలకు వెళ్లే వారంతా తమ పాదరక్షలను గుడి బయట ఏ చెప్పుల స్టాండ్లోనో లేదా ఏదైనా ఒక మూలలోనో వదిలేసి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే వాటిని ఆలయంలోకి తీసుకెళ్లడం అంటే మనందరం అపవిత్రంగా భావిస్తూ ఉంటాం. సాధారణంగా మనం గుడికి ఏ పూలు, పండ్లు లేదా అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటివి తీసుకుని వెళ్ళడం సహజం. ఇక గ్రామ దేవతలు అయితే జంతు బలి వంటివి కూడా ఇస్తూ ఉంటాం. ఇలాంటి సాంప్రదాయక రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం గుడికి చెప్పుల దండలను తీసుకెళ్తూ ఉంటారు. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవమే. ఈ ఆలయంలోకి వెళ్లే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారంట. ఈ సందర్భంగా ఈ వింత ఆచారం వెనుక ఉన్న కారణాలేంటి, ఈ ఆలయం ఎక్కడుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని కలబర్గి జిల్లాలోని ఆలంద్ తాలూకాలోని గోల్ బి గ్రామంలో లక్కమ్మ వారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన 5 రోజులకి అంటే పంచమి రోజున అలాగే కార్తీక పౌర్ణమి వేళ 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షలను కట్టే సాంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర యొక్క ప్రత్యేకత. అమ్మవారిని శాంతపరిచేందుకు జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలని నెరవేర్చుకోవడానికి గుడి ముందు పాదరక్షలను కట్టేవారు. ఒకప్పుడు ఈ ఆలయంలో ఎద్దులని బలించే సాంప్రదాయం ఉందని స్థానికులు చెబుతారు. అయితే ఇది ప్రభుత్వం చట్ట విరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది. ఈ సమయంలో అమ్మవారికి కోపం వచ్చింది అని, అప్పుడు లక్కమ్మ దేవిని శాంతపరిచేందుకు ఒక మహర్షి తపస్సు చేశాడు. ఆ తర్వాత తన బలికి బదులు చెప్పులను సమర్పించాడు అంట. అయితే దానితో అమ్మవారి కోపం తగ్గింది. అప్పటి నుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైంది. ఇక ఆలయ చరిత్ర ప్రకారం కర్ణాటకలోని ఈ ఆలయం చాలా పురాతనమైనది. తమ కోరికలు నెరవేరిన తరువాత ఆలయం వెలుపల ఉన్న చెట్టుకు చెప్పులను వేలాడదీస్తారు. అలాగే శాకాహారం, మాంసాహారం రెండిటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా లక్కమ్మ దేవికి చెప్పులు సమర్పించడం వల్ల దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంతేకాదు పాదాలు, మోకాళ్ళ నొప్పితో బాధపడే వారికి కూడా పూర్తిగా నయమవుతుందని చాలా మంది విశ్వాసం. ఈ దేవాలయానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.